మరణం మరణం ఎలా ఎప్పుడు వస్తుందో తెలీదు. అందుకే అనేది జీవించినంత కాలం సంతోషంగా ఆనందంగా ఉండమని. ఈ సంఘటన చూస్తే మీకే అర్థమవుతుంది. పాపం వారు చేసిన తప్పు ఏంటంటే వాకింగ్కి వెళ్ళడం. అలా వాకింగ్ వెళ్ళిన ఆ ఇద్దరిని కాలం బలి తీసుకుంది. ఒకే ఒక్క క్షణంలో ఆ ఇద్దరు ప్రాణాలు పోయాయి. ఎలా? కళ్ల ముందు తిరిగిన వ్యక్తులే ఆ కాసేపట్లోనే కనుమరుగైపోవడం నిజంగా విచారకరమే. ఈ మధ్య మరణాలు చాలా విచిత్రంగా జరుగుతున్నాయి. ఉన్నట్టుండి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజా మరణం కూడా అలాంటిదే. వాకింగ్కి వెళ్లిన వాళ్లు తిరిగి ఇంటికి రాకుండానే కాలగర్భంలో కలిసిపోయారు. ఈ ఘోర విషాద ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. తమిళనాడుకు చెందిన సుమతి, బీహార్కు చెందిన సోనీకుమారి బెంగళూరులో నివాసం ఉంటున్నారు. సోనీకుమారి గత 8 సంవత్సరాలుగా బెంగళూరులో నివాసం ఉంటోంది. సోనీకుమారి ప్రస్తుతం 4 నెలల గర్భవతి. ఇద్దరూ కూడా వాకింగ్ కోసం బయ్యప్పనహళ్లి రోడ్డుపై నడుస్తున్నారు. అక్కడే రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆ సమయంలో జేసీబీ యంత్రం హఠాత్తుగా విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఒక్కసారిగా విద్యుత్ స్తంభం విరిగి వాకింగ్ చేస్తున్న ఇద్దరి మహిళలపై పడింది. సంఘటనా స్థలంలోనే మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జేసీబీ డ్రైవర్ రాజును అదుపులోకి తీసుకున్నారు. ఇక బయ్యప్పనహళ్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్